మీరు ఎప్పుడైనా చాట్‌జీపీటీ కానీ, జెమినై కానీ ఏదైనా క్వెరీ అడిగినప్పుడు అవుట్‌పుట్ సరిగ్గా రాలేదని అనిపించిందా? అయితే ప్రాబ్లమ్ అవుట్‌పుట్‌ది కాదండి. మనం అడిగే విధానాన్ని బట్టి ఉంటుంది. సో, నేను మీకు ఈరోజు ఒక ఫ్రేమ్‌వర్క్ గురించి చెప్తాను. సో, ఆ ఫ్రేమ్‌వర్క్‌ని ఫాలో అయ్యి రెస్పాన్స్‌ని జనరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో, అదేం ఫ్రేమ్‌వర్క్ అంటే కోస్టార్ ఫ్రేమ్‌వర్క్. సో, ఎగ్జాంపుల్‌తో పాటు చెప్తాను. సో, ఇప్పుడు మీరు ఒక బ్లాగ్ క్రియేట్ చేయాలి అనుకున్నారనుకోండి. సో, కోస్టార్ ఫ్రేమ్‌వర్క్ పరంగా సి అంటే కాంటెక్స్ట్. సో, అంటే బేసికల్‌గా మనం ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు దాని ఒక బ్యాక్‌గ్రౌండ్ చెప్పాలి. కొంచెం డీటెయిల్‌గా చెప్పాలి. సో, ఇప్పుడు మనం బ్లాగ్ రాయాలి అనుకుంటున్నాం. ఏ బిజినెసెస్‌కి రాస్తున్నాము, దేనికోసం రాస్తున్నాము, ఆ బిజినెస్ యొక్క ఓవర్‌వ్యూ ఏంటి అనేది కొంచెం డీటెయిల్స్‌గా ఇవ్వాలి. తర్వాతి ఓ, ఓ అంటే ఆబ్జెక్టివ్. సో, మీరు ఏఐని అడిగినప్పుడు మీ ఆబ్జెక్టివ్ ఏంటిది? అంటే మీరు దాన్ని టైటిల్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన బ్లాగ్ రాయాలి అనుకుంటున్నాం. సో, నాకు బ్లాగ్ టైటిల్స్‌తో పాటు బ్లాగ్ యొక్క అవుట్‌లైన్ అండ్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వండి అనేది ఆబ్జెక్టివ్ అవుతుంది. తర్వాత ఎస్. ఎస్ అంటే స్టైల్. సో, ఏ స్టైల్‌లో మీరు చెప్పాలి అనుకుంటున్నారు? ఎగ్జాంపుల్ మీరు ఆ బ్లాగ్‌ని మీరు ఒక ట్రైనర్ లాగా చెప్పాలనుకుంటున్నారా? లేకపోతే ఒక కన్సల్టెంట్‌గా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఏ పర్సన్ లాగా చెప్పాలి అనుకుంటున్నారు? తర్వాత టీ. టీ అంటే టోన్. సో, టోన్ అంటే డిపెండ్స్ లైక్ టోన్ అంటే క్యాజువల్‌గా చెప్పాలనుకుంటున్నారా? ఫార్మల్‌గా చెప్పాలనుకుంటున్నారా? ఫ్రెండ్లీగా చెప్పాలనుకుంటున్నారా? అనేది చెప్పడం. తరువాతది ఆడియన్స్. అంటే మీరు ఎవరికి చెప్పాలనుకుంటున్నారు? మీ ఆడియన్స్ ఎవరు? అంటే మీ ఆడియన్స్ ఫ్రీలాన్సర్సా? మీ ఆడియన్స్ వర్కింగ్ ప్రొఫెషనల్సా? లేకపోతే మీ ఆడియన్స్ ఏదైనా టూల్ గురించి సెర్చ్ చేస్తున్న వాళ్ళా? సో, ఆడియన్స్ ఎవరు? తర్వాత ఆర్ అంటే రెస్పాన్స్ ఫార్మాట్. సో, మీ క్వెరీని మీ ఏ ఫార్మాట్‌లో మీకు అవుట్‌పుట్ కావాలి? అంటే బుల్లెట్ పాయింట్స్‌లో కావాలా? ఒక పారాగ్రాఫ్స్‌లో కావాలా? ఒక షార్ట్ సింపుల్ పారాగ్రాఫ్స్ లేకపోతే ఎక్స్టెండెడ్ పారాగ్రాఫ్స్‌లో రావాలా? అన్నది చెప్పాలి. సో, ఈ విధంగా ఈ ఫ్రేమ్‌వర్క్‌ని మీరు యూజ్ చేసుకొని ఇన్‌పుట్ ఇస్తే మీకు డెఫినిట్‌గా మీకు అవుట్‌పుట్ అనేది చాలా బాగా వస్తుంది. సో, నేను ఇది ఎగ్జాంపుల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్‌ది మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. బట్ మీరు కూడా ట్రై చేసి మీరు డెఫినిట్‌గా రిజల్ట్ అనేది చూడండి.